అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నా పేరు కోవూరు ప్రభాకర్ రావు. మేము ఇటు మిర్యాలగూడకి వెళ్ళి వస్తున్నాము. వచ్చేప్పుడు దారిలో అది నా అమ్మ నాన్న అని మాకు మైండ్లోకి వచ్చేది. ఈ ఆశ్రమం చూసి ఏమైనా డొనేషన్స్ కట్టిపోదామని వచ్చాము. వేరే ఏమీ అకేషన్ లేదు. మేము ఉండేది అయోధ్య నగర్ కాలనీ, ఓల్డ్ సిటీ, చత్రినాక. ఈ మా ఆశ్రమం చూసి ఇక్కడికి వచ్చినాక మాకు చాలా సంతోషం అనిపించింది. ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు, ఇంకా బాగా ఇది కావాలి, వృద్ధిలోకి రావాలి ఈ ఆశ్రమము అని మా కోరిక. మేము మళ్ళీ ఎప్పుడైనా మాకు తోచిన సాయం చేయగలం. నమస్కారం అండి, నా పేరు కె మంగేశ్వరరావు, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. అయితే ఈరోజు ఇక్కడ రావడానికి గల సందర్భం, ఇటీవల లాస్ట్ సండేని మా ఫాదర్ చనిపోయారు. ఆయన పేరు మీద ఏదైనా ఒకటి చేద్దామనే ఆలోచన ఉన్నప్పుడు మీ ఆశ్రమం గుర్తొచ్చింది. ఈరోజు మేము మా ఫాదర్ యొక్క అస్థికలు ఇక్కడ వాడపల్లిలో నిమజ్జనం చేసి వస్తున్నాము. అయితే మనం ఎన్నో విధాలు ఎన్నో ఖర్చు పెడుతుంటాం డబ్బులు. ఈ అనాథలకు కొంచెమైనా సేవ కలిగించే అవకాశం దొరుకుతుంది. అలాగే ఆశ్రమం చూసినట్టు ఉంటుంది. దీన్ని ఏ విధంగా నడుపుతున్నారో కనుక్కుందామని వచ్చాను. ఇక్కడ వీళ్ళని చూసిన తర్వాత, ఇక్కడ ఉన్న అనాథలను చూసిన తర్వాత వీళ్ళకి ఎంతో కొంత సహాయం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. సమాజంలో మనం నివసించే ప్రతి ఒక్కరు ఏదో విధంగా సమాజానికి ఉపయోగపడాలి, సహాయపడాలి అనుకుంటే ఇటువంటి ఆశ్రమాలకి మనం విరాళం ఇవ్వడం ఎంతైనా అవసరం. నాకు తోచిన విధంగా నేను ఒక 5,000 రూపీస్ డొనేట్ చేశాను ఈరోజు. మా నాన్నగారు, మా అమ్మగారు లేరు, చనిపోయారు. ఇద్దరి పేరు మీద ఒక 5,000 నాకు తోచిన సాయం చేశాను. చాలా తృప్తిగా ఉంది. నేను చేసిన సాయం చాలా తృప్తిగా ఉంది నాకు. ఇటువంటి సహాయాలు ముందు కూడా ఈ ఆశ్రమానికి అందించగలననే ఒక నిర్ణయంతో ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఈ ఆశ్రమం ఇంకా వృద్ధిలోకి రావాలని, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో బాగుపడాలని, ఈ అనాథలందరూ ఇంకా ఎంతోమంది దీనికి సహాయపడి దీని వృద్ధికి సహాయపడాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. దీనికి తోడ్పడిన ఇతర దాతలకు కూడా నా యొక్క అభినందనలు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.